దావోస్ లో తెలంగాణ సర్కార్ కీలక ఒప్పందాలు చేసుకుంది. సన్ పెట్రోకెమికల్స్ రాష్ట్రంలో 45,500 కోట్ల పెట్టుబడుల ఒప్పందంపై సంతకం చేసింది. రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజ్ల జల విద్యుత్, సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ ఒప్పందంతో దాదాపు 7,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు నెలకొల్పనుంది. మరోవైపు జేఎస్డబ్ల్యూ యుఏవీ లిమిటెడ్ తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో అధునాతన అన్మార్డ్ ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 800 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్లు జేఎస్డబ్ల్యూ ప్రకటించింది. ఈ ప్రాజెక్టుతో డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉంది. Besides infrastructure and sustainability, I also have to think of access. Lots of people may not have money for rail or bus. My government has given free bus travel to around 20 million women. Empowerment of women, empowerment of marginal people through mobility is a big achievement for my government. We are building a new future city, a net zero city. We want to build the world's best mobility options in this city. Finally, we want to move our people fast. We want to move people at very low cost. We want to move